ఇంగ్లాండ్ పర్యటనను విజయంతో ముగించిన టీమిండియాకు మరో 35 రోజుల వరకు ఎలాంటి సిరీస్ లేదు. సెప్టెంబర్ 9 నుంచి యుఏఈ వేదికగా జరిగే ఆసియా కప్ 2025తోనే టీమిండియా మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ను మొదలు పెట్టనుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. అబుదాబి, దుబాయ్ వేదికగా మొత్తం 19 మ్యాచ్లు జరగనున్నాయి. సెప్టెంబర్ 10న ఆతిథ్య యుఏఈతో జరిగే మ్యాచ్తో టీమిండియా ఆసియా కప్ క్యాంపెయిన్ను మొదలు పెట్టనుంది. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్తో ఈ టోర్నీకి తెరపడనుంది. ఈ టోర్నీలో ఆడే భారత జట్టు ఎంపికపై సెలెక్టర్లు ఫోకస్ పెట్టారు. కుర్రాళ్లు, సీనియర్లతో సమతూకంగా జట్టును ఎంపిక చేయాలనుకుంటున్నారు. ఆగస్టు 3వ వారంలో ఆసియా కప్ బరిలోకి దిగే భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ టోర్నీకి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా ఈ టోర్నీ నుంచి బుమ్రాకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ టోర్నీ ముగిసిన వెంటనే టీమిండియా వెస్టిండీస్ తో సొంత గడ్డపై 2 టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ కు బుమ్రాను ఫిట్ గా ఉంచాలనే ఉద్దేశంతోనే అతని ఆసియా కప్ ఆడించకుండా పక్కన పెట్టనున్నారు. మరో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి కూడా చోటు దక్కడం కష్టమే అనిపిస్తోంది. గాయాల నుంచి కోలుకున్న షమీ మునుపటిలా సత్తా చాటలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే అతని స్థానంలో హర్షిత్ రాణాను భారత జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఇంగ్లాండ్ పర్యటనలో కుడికాలి చివరి వేలిని విరగ్గొట్టుకున్న పంత్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. గాయం నుంచి కోలుకునేందుకు పంత్కు 6 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. గాయం నుంచి కోలుకున్న ఫిట్ సాధిస్తేనే పంత్కు అవకాశం దక్కుతుంది. కానీ వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో పంత్కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.